చేతులు. ఇప్పుడు మన ముందున్నది డాక్టర్ ఎన్వి గోపాల్ రాజు సార్, ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటాలజిస్ట్ అండ్ కన్సల్టెంట్ కేర్ ఫిజిషియన్. హాయ్ సార్, నమస్తే సార్. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే మనం తెలుగులో మధుమేహం అంటాము. మన వాళ్ళు చాలామంది చక్కెర వ్యాధి అని కామన్గా మాట్లాడి దాన్ని ఇంగ్లీష్లో షుగర్ అని, తెలుగులో చక్కెర వ్యాధి అని చెప్పడంతో చక్కెర అంటే చక్కెర ఒకటి తినకూడదని మిగతావన్నీ తినేస్తూ ఉంటారు. సో అది చక్కెర వ్యాధి కాదు, దాని పేరు యాక్చువల్గా మధుమేహం. డయాబెటీస్ యొక్క లక్షణాలు ఏంటి సార్? డయాబెటీస్కి కీలకంగా 3 ప్రధాన లక్షణాలు ఉంటాయి. వాటిలో మనం 3 P's అన్నట్టుగా మాట్లాడుకుంటాము. పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా అంటాము. అంటే అతిగా దాహం కావడం, అతిగా ఆకలి అవ్వడం, అతిగా నీరుడికిపోవడం. ఈ 3 ప్రధాన లక్షణాలు. డయాబెటీస్ గుర్తించడానికి అసలు ఏ పరీక్షలు చేయించుకోవాలి? యూజువల్గా డయాబెటీస్ కానీ అనుమానం అతిగా యూరిన్ అవ్వడం, లేదా అతిగా దాహం అవ్వడం, నోరు ఆరిపోవడం, అరికాళ్ళు తిమ్మిర్లు రావడం, ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ అనుమానపడతాము. ఫస్ట్గా చేసేది మనం కామన్గా అందరికీ తెలుసున్న ర్యాండమ్ బ్లడ్ షుగర్ లాంటివి చేస్తాము. అప్పటికి మనకి ర్యాండమ్ బ్లడ్ షుగర్లో ఒక్కొక్కసారి కన్ఫర్మ్ అవ్వచ్చు. కన్ఫర్మ్ అవ్వకపోతే కన్ఫర్మేటరీ టెస్ట్లు ఉంటాయండి. కన్ఫర్మేటరీ టెస్ట్లో మెయిన్గా జీటీటీ అంటాం. జీటీటీ అంటే ఇట్ ఈస్ ఎ గ్లూకోజ్ ఛాలెంజ్. సో బాడీకి ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ స్టాండర్డ్గా మనం ఫాస్టింగ్ ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక షుగర్ రక్త పరీక్ష చేసి షుగర్ చూస్తాము. దాని తర్వాత 75 గ్రాములు కొలతేసిన గ్లూకోజ్ ఇస్తాము. గ్లూకోజ్ ఇచ్చి దాని తర్వాత గంటకి మళ్ళీ 1 అవర్ తర్వాత, సెకండ్ అవర్ తర్వాత మళ్ళీ మనం షుగర్ చెక్ చేస్తాము. ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే మన బాడీ ఈ 75 గ్రామ్స్ గ్లూకోజ్ అనే దానికి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూసుకుంటాం. దీంతోపాటు ఇంకొకటి HbA1c అని ఉంటుంది. HbA1c అంటే 90 రోజుల యావరేజ్ షుగర్ టెస్ట్. ఆ 90 రోజుల యావరేజ్ కూడా మనం చూసుకుంటాం. సో జీటీటీ అండ్ HbA1c కాంబినేషన్తో యూజువల్గా డయాబెటీస్ని డయాగ్నోస్ చేస్తాం. ఒకసారి మీకు షుగర్ వచ్చేసిందని తెలిసాక జీటీటీ అవసరం ఉండదు. తెలుసుకోవడం కోసం మనం జీటీటీ చేయవలసి వస్తుంది. ఈ డయాబెటీస్ వల్ల ఏమైనా అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయా సార్? చాలా ఉంటాయండి. డయాబెటీస్ వల్ల అన్ని కాంప్లికేషన్సే ఉంటాయి. సో మేజర్గా డయాబెటీస్లో 2 బ్రాడ్ కేటగిరీస్లోకి డివైడ్ చేసుకుంటాము కాంప్లికేషన్స్ని. వాటిలో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము. మైక్రోవాస్కులర్ అంటే బేసిక్గా పేరులో ఉన్నట్టు చిన్న రక్త నరాల్లో మనకి జబ్బు చేయడం. సో చిన్న రక్త నరాలు బేసిక్గా ఏం జరుగుతుందంటే, మీకు కామన్గా ఎవరైనా సరే ఇంట్లో చూడండి, మీకు ఒక గ్లాస్ వాటర్ వేలు పెట్టి చూస్తే ఒకలా ఉంటుంది. అదే వాటర్లో 2-3 చెంచాలు పంచదార వేసాక అందులో వేలు పెట్టి చూస్తే కంటికి తేడా కనిపించకపోయినా వాటర్ చిక్కగా ఉంటుంది. సో బ్లడ్ కూడా అదే విధంగా షుగర్ ఎక్కువ అవడం వల్ల చిక్కబడిపోతుంది. ఈ చిక్కబడిపోయిన రక్తము చిన్న రక్త నరాల్లో నుంచి మనం క్యాపిలరీస్ అంటాము. అవి చాలా చిన్నవి ఉంటాయి. అంత చిన్న రక్త నరాల్లో నుంచి ఈ రక్తం ప్రవహించదు. ప్రవహించకపోతే ఆ రక్త నరాలు ఏ ఏరియాకి అయితే బ్లడ్ సప్లై చేసి అక్కడికి ఆక్సిజన్, గ్లూకోజ్ అన్నీ డెలివర్ చేయాల్సి ఉంటుందో ఆ టిష్యూకి ఆ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అందదు. అవి అందకపోయేసరికి అంత స్మాల్ మైక్రోస్కోపిక్ ఏరియాలో పర్మనెంట్ సెల్ డ్యామేజ్ జరుగుతుంది. పర్మనెంట్గా ఆ ఏరియా డెడ్ అయిపోతుంది. అలా మల్టిపుల్ మైక్రోస్కోపిక్ ఏరియాస్ యాడ్ అయ్యి కొన్ని సంవత్సరాలకి ఎంటైర్ ఆర్గానే డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి చిన్న రక్త నరాలు ఎక్కువగా మనకి కిడ్నీలో, హార్ట్లో, కంటిలో, బ్రెయిన్లో చూడడం జరుగుతుంది. ఇటువంటి డ్యామేజెస్ వల్లే మనకి ఈ కంటి చూపులో డయాబెటిక్ రెటినోపతి అని, అలాగే మన కిడ్నీలో డయాబెటిక్ నెఫ్రోపతి అని, అలాగే హార్ట్లో హార్ట్ ఫెయిల్యూర్ లేదా డైలేటెడ్ కార్డియోమయోపతీస్ ఇలాంటివి రావడం, బ్రెయిన్లో సెరిబ్రల్ ఎట్రోపీస్, తర్వాత వచ్చి పెరాలసిస్, స్ట్రోక్స్ కూడా షుగర్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది మైక్రోవాస్కులర్ అంటే పెద్ద నరాల్లో వచ్చే జబ్బులు. సో ఈ షుగర్ వల్ల బేసిక్గా పెద్ద రక్త నరాల్లో లోపల ఉండే లైనింగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ రక్తం చిక్కగా ఉండటం అండ్ సర్టెన్ ఆక్సిడేటివ్ ఎలిమెంట్స్ వల్ల మనకి లోపల ఉండే ఎపిథీలియల్ లేయర్ డ్యామేజ్ అవుతుంది.
ఆ డ్యామేజ్ అయినప్పుడు మన బాడీ దాన్ని హీల్ చేయడానికి ట్రై చేయాలి. ఆ హీల్ చేయడానికి ట్రై చేసి అక్కడ ఫైబ్రోసిస్ జరిగి థ్రాంబస్ ఫామ్ అయ్యి దానిపై నుంచి హీలింగ్ జరిగి అది మళ్ళీ డ్యామేజ్ అయ్యి సో రిపీటెడ్గా ఈ ప్రాసెస్ జరిగేసరికి కొన్ని సంవత్సరాలకి ఈ క్లాట్ లాగా ఫామ్ అయిపోతుంది అది. సో బ్లడ్ వెసల్ లోపల ఉండే ఏరియా నేరో అయిపోతుంది. ఆ నేరోడ్ ఏరియాలో నుంచి రక్తం ప్రవహించడం కష్టమయ్యి మనకి అది కంప్లీట్ బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్స్ కానీ పెరాలసిస్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన కాళ్ళల్లో కూడా ఏదైనా దెబ్బ తగిలితే ఆ రక్త సరఫరా సరిగ్గా అవ్వక పుండు ఏదైనా దెబ్బ తగిలిన పుండు మానకపోవడం, గాయం మానడానికి దీర్ఘకాలం పట్టడం ఇలాంటివి జరుగుతాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తరచుగా గాయాలు అవుతే ఏమన్నా ప్రమాదమా సార్? ఇందాక మాట్లాడినట్టే ఈ గాయాలు త్వరగా మానవండి, హీలింగ్ డిలేస్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ ఎస్పెషల్లీ కంట్రోల్లో లేనప్పుడు మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పసు పడడం అండ్ రక్త సరఫరా కూడా సరిగ్గా ఉండదు కాబట్టి హీలింగ్ సరిగ్గా ఉండదు. సో చాలా డిలే అవుతుంది, చాలా టైం పడుతుంది. సో యూజువల్గా ఒక్కొక్కసారి మనకి గాయాలను సరిగ్గా వాళ్ళు ఇన్ టైం ట్రీట్ చేసుకోకుండా డిలే చేస్తే మనకి యాంపిటేషన్స్ అని చెప్పి చేసే అవకాశం కూడా ఉంటుంది. యాంపిటేషన్ అంటే మనం మిగతా శరీరాన్ని కాపాడడం కోసం ఆ పార్ట్ తీసేయవలసి వస్తుంది. అది వేలు అవ్వచ్చు, పాదం అవ్వచ్చు, లేదా మోకాల కిందకి కాలు అవ్వచ్చు, డిపెండ్స్. ఎక్కడైతే ఆ గాయం మిగతా బాడీలో కీలక అవయవాలకి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం ఆ పార్ట్ తీసేసే అవసరం కూడా రావచ్చు. సార్ వాకింగ్తో కానీ ఎక్సర్సైజ్తో కానీ డయాబెటీస్ని తగ్గించగలమా? డెఫినెట్గా తగ్గించగలమండి. మనకి ఎక్సర్సైజ్ యాక్టివిటీని అంటే యాక్టివిటీ లెవెల్స్ పెరిగినప్పుడు మజిల్లో ఈ గ్లూకోజ్ రిసెప్టర్స్ ఉంటాయి, ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉన్నప్పుడు అది దే ఆర్ మోర్ లైక్ మనకి కరోనాలో ఇలాంటివన్నీ టీవీలో చాలా చూసాము. సో వైరల్ రిసెప్టర్స్ వెళ్ళి అక్కడ అతుక్కుంటాయి. కానీ అలాగా మనకి ఇన్సులిన్ రిసెప్టర్స్కి వెళ్ళి ఇన్సులిన్ అటాచ్ అయ్యి సెల్ బయట నుంచి ఇన్సులిన్ సెల్ లోపలికి వెళ్ళడానికి దే ఆర్ లైక్ తలుపులు లాంటివి అనమాట, ఒక గుమ్మం ఎంట్రన్స్ లాగా. సో మనకి ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు మన కండకి ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ గ్లూకోజ్ అవసరం కాబట్టి మన మజిల్ సెల్స్ పైన ఈ నెంబర్ ఆఫ్ రిసెప్టర్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. సో అంటే మనకు ఒక గదిలోకి లోపలికి వెళ్ళడానికి గుమ్మాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది ఒకేసారి లోపలికి రావచ్చు. సో ఎక్కువ ఇన్సులిన్ సెల్లోకి వెళ్తే అది ఎక్కువ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేసి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఎక్సర్సైజ్ మినిమం 50-60 మినిట్స్ పెర్ డే. అలవాటు లేకుండా ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు అయితే మినిమం 20 మినిట్స్, 20 నుంచి స్లోగా 30, 40, 50, 60 మినిట్స్ పెర్ డే బ్రిస్క్ వాక్ అనేది మినిమమ్. బియాండ్ దట్ మీ చేసుకోగలిగితే ఎంత చేసుకోగలిగితే మీ ఏజ్ని బట్టి, మీ క్యాపబిలిటీని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి అదర్ పార్ట్స్ మజిల్స్ జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ డయాబెటీస్ మేనేజ్మెంట్. అంటే మనం డయాబెటీస్ షుగర్ని కంట్రోల్లోకి తీసుకురావాలంటే అతి ముఖ్యమైన మన చేతిలో ఉన్న ఆయుధం ఎక్సర్సైజ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డైట్. సార్ డయాబెటీస్లో ఉన్న వాళ్ళు షుగర్కి బదులుగా స్వీట్నర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయండి. చాలా రకాలు మనకి పౌడర్ రూపంలో లేదా టాబ్లెట్ రూపంలో లేదా క్రిస్టల్ సాల్ట్స్ రూపంలో చాలా రకాలు వచ్చేసినాయి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. దే ఆర్ 0 క్యాలరీ ఉన్నాయి, లో క్యాలరీ ఉన్నాయి, మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డయాబెటీస్ వచ్చింది, మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి, పెద్ద ఇష్యూ లేదు అంటే లో క్యాలరీ షుగర్స్ ఉంటాయి. అండ్ మీకు ఆల్రెడీ చాలా కాలం నుంచి డయాబెటీస్ ఉంది, డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు కంప్లీట్ 0 క్యాలరీ షుగర్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రోల్ ఎంత ఉంటుంది సార్? ఇన్సులిన్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో మనం యూజువల్గా టాబ్లెట్స్తో ట్రీట్ చేస్తాము. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా రకాల కొత్త టాబ్లెట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఇన్సులిన్ రోల్ కంపారిటివ్గా ఇదివరకటి మీద తగ్గింది. బట్ మనకి ఉన్న ఆప్షన్స్లో ఉన్న టాబ్లెట్స్ అన్నీ ఇచ్చిన డోసెస్ ఎక్కువ ఇస్తే మనకి కిడ్నీకి కానీ లేదా ఏదైనా కీలక అవయవానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అనుకున్నప్పుడు మనం మెడిసిన్స్ డోస్ కంట్రోల్లో ఉంచుకోవాలి. లేదా నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ అయ్యి ఇంకా మనకు వేరే ఆప్షన్స్ లేవు అనుకున్నప్పుడు యూజువల్గా ఇన్సులిన్ ప్రిఫర్ చేస్తాము.
అది కాకుండా ఏదైనా సర్జరీ చేసుకోవాలి లేదా ఏదైనా ఐసీయూలో పెట్టి ట్రీట్ చేస్తున్నాం, మేజర్ హెల్త్ డిసీజ్ వచ్చింది, మనకి చాలా టైట్ షుగర్ కంట్రోల్స్ కావాలి, పూటకి అడ్జస్ట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ చూసుకోవాలి, మనకు ఒక పర్టికులర్ రేంజ్లో షుగర్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మనం డెఫినెట్గా ఇన్సులిన్కి వెళ్తాం. ఏ రకమైన సర్జరీస్ చేసినా యూజువల్గా పేషెంట్ని ఇన్సులిన్ మీదకి షిఫ్ట్ చేసి సర్జరీ చేసుకుని అంత బాగానే ఉంది, రికవరీ అయ్యింది, కుట్లిప్పేస్తున్నాం అనుకునే టైంకి మళ్ళీ టాబ్లెట్స్ మీదకి కన్వర్ట్ చేసుకుని మళ్ళీ మార్చుకుంటాం. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మార్నింగ్ టైం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంటారు కదా, అసలు ఎందుకు? మార్నింగ్ టైం షుగర్ ఎక్కువ ఉంటుంది అనేది అయితే రాంగ్ అండి. మార్నింగే ఎక్కువ ఉండాలని రూల్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ యాక్చువల్గా తక్కువ ఉంటుంది. మార్నింగ్ ఎందుకంటే మీరు ఓవర్ నైట్ ఏమీ తినరు, నైట్ ఎప్పుడో డిన్నర్ తింటారు, మార్నింగ్ వరకు మనం ఎంటీ స్టమక్ ఉంటాం, పొట్ట ఖాళీగా ఉంటుంది అండ్ డైట్ ఉండదు. కాబట్టి మార్నింగ్స్ ఇన్ఫ్యాక్ట్ తక్కువ ఉంటాయి. రోజు గడిసే కొద్దీ మీరు డైట్ తీసుకునే కొద్దీ మీ క్యాలరీ ఇంటేక్ పెరుగుతూ ఉంటుంది. క్యాలరీ ఇంటేక్ పెరిగే కొద్దీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతూ ఉంటాయి. విత్ ఎవ్రీ మీల్ బ్రేక్ఫాస్ట్ తినగానే కొద్దిగా రైజ్ అవుతుంది, లంచ్కి బాగా రైజ్ అవుతుంది, మీకు నైట్ డిన్నర్కి మళ్ళీ పెరుగుతుంది. వీటితో పాటు మనకి అందుకే మేము డైట్ కూడా బ్రేక్ డౌన్ చేసి చెప్తాం. యూజువల్గా 5 to 6 మీల్స్ ఏ డే బ్రేక్ఫాస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్సిన వెంటనే ఏదైనా టీ, కాఫీ లాంటిది లేదా మిల్క్ కానీ తీసుకోమంటాం. 2 hours ఆగి బ్రేక్ఫాస్ట్ అంటాం. మళ్ళీ 2.5 3 hours బ్రంచ్, తర్వాత 1-2 hours లంచ్, మళ్ళీ ఈవినింగ్ 3 o'clock ఏదైనా చిన్న టీ, కాఫీ, 5:30 6 ఒక స్నాక్స్, 8 o'clock డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్ కూడా చెప్తాము. లేట్ నైట్ మధ్యాహ్నం 12 నుంచి నైట్ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఏదైనా మిడ్ నైట్ స్నాక్ తీసుకోమంటే ఇది ఎందుకు అంటే ఈ డే టైం షుగర్ రైజ్ అవ్వకుండా ఉండడానికి మల్టిపుల్ మీల్స్ కింద బ్రేక్ డౌన్ చేసి కొంచెం ఎక్కువ సార్లు తినమన్నాం. ఎర్లీ మార్నింగ్ ఇన్ఫ్యాక్ట్ రివర్స్లో తక్కువ ఉంటుంది. ఓకే సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు మంచిది? ఫాస్టింగ్ అనేది డయాబెటీస్లో ప్రిఫర్డ్ కాదండి. డయాబెటీస్లో మేము చెప్పేది యూజువల్గా డిసిప్లిన్. మీరు డైలీ సిమిలర్ ఫుడ్స్ అంటే ఒకే ఫుడ్ కాదు, సిమిలర్ క్యాలరిఫిక్ వాల్యూ లేదా సిమిలర్ న్యూట్రిషనల్ వాల్యూ ఉండే ఫుడ్స్, సేమ్ ఫుడ్ సేమ్ టైం ఎవ్రీడే తీసుకోవాలి. మీరు ఒకరోజు తిని ఒకరోజు తినక అలా ఉంటే షుగర్స్ మేనేజ్ అవ్వవు. అవి హైస్ అండ్ లోస్ వచ్చి ఆ పీక్స్ అండ్ ట్రఫ్స్కి మనకి ఒకసారి హైపోగ్లైసెమియా వచ్చి వాళ్ళు కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. షుగర్ టాబ్లెట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఫాస్టింగ్ అనేది అయితే మంచిది కాదు. కంప్లీట్ ఫాస్టింగ్ బ్రేక్ డౌన్ ఇంటూ మల్టిపుల్ మీల్స్, దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. మనకి తక్కువ తినాలి, ఎక్కువ సార్లు తినాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు టెస్ట్లు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి సార్? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటారండి. ముఖ్యంగా అందరికీ తెలుసుకున్న ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అంటాం. అంటే పరగడుపు షుగర్ పరీక్ష, తిన్న తర్వాత షుగర్ పరీక్ష. ఇవి రెండు కూడా కంపల్సరీ ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాలి మినిమం. అది బ్లడ్ శాంపుల్ తీసి FBS PPBS చేయాలి, ల్యాబ్లో తీసి చేయించుకునేది. అది ప్రతి నెల చేయించుకోవాలి. దాంతోపాటు మనకి 3 monthsకి ఒకసారి HbA1c టెస్ట్ చేయించుకోవాలి. కనీసం 6 monthsకి ఒకసారి అయినా సరే ఒక ECG అండ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ రిలేటెడ్ టెస్ట్లు. ఆ లిపిడ్ ప్రొఫైల్లో మనకి టోటల్ కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్, LDL, VLDL, ట్రైగ్లిసరైడ్స్ అన్నీ చాలా రకాలు వస్తాయి. ఆ లిపిడ్ ప్రొఫైల్ ఒకటి అండ్ ECG ఒకటి అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి అయినా చేయించుకోవాలి. దాంతోపాటు కిడ్నీ టెస్ట్ కూడా, బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అని. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ వీటికి ఎడిషనల్గా మనం మళ్ళీ 2D ఈకో అని, ఐ చెకప్ అని ఇలాంటివి ఇయర్లీ వన్స్ అయినా చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ ఉండాలి. ఎందుకంటే డయాబెటిక్ రెటినోపతి ఐడెంటిఫై చేయాలి అండ్ డయాబెటీస్ ఇండ్యూస్ డెంటల్ కేరీస్ వస్తే అవి కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హోమ్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మా సజెషన్ యూజువల్గా ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్కి ఇంటి దగ్గర ఒక గ్లూకోమీటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ గ్లూకోమీటర్ దేనికి అంటే గ్లూకోమీటర్ని బట్టి మీరు మందులు వేసుకోవడం మానేయండి, టాబ్లెట్లు మార్చేసుకోండి అని కాదు. గ్లూకోమీటర్తో మీరు ఏం తింటే ఎంత పెరుగుతుంది, మీరు మీ రోజువారీ పనుల్లో ఏ పని చేస్తే దాని ఎఫెక్ట్ మీ షుగర్ లెవెల్స్ మీద ఎలా పడుతుంది. అంటే
ఇప్పుడు ఎవరో మిమ్మల్ని భోజనానికి పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏదో పెళ్లి భోజనం దగ్గర బంతిలో ఒక బూరి తిన్నారు, ఇంటికి వచ్చాక ఒక 1.5 hour 2 hours ఆగి షుగర్ చెక్ చేసుకుంటే తిన్న దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ మనకి ఎంత ఉందనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అదే ఒకరోజు మీకు ఏదో ఆ ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, తినాలనిపించలేదు, మీరు సరిగ్గా తినలేదు, నీరసం వచ్చింది. ఆ నీరసం వచ్చింది మీకు వేరే ఏదన్నా కారణం చేత వచ్చిందా, లేదా షుగర్ డౌన్ అవ్వడం వల్ల వచ్చిందా, ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇంట్లో గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేసుకుని చూసుకుంటారు. దీన్ని హోమ్ మానిటరింగ్ అంటాం. దాని పేరే హోమ్ మానిటరింగ్. సో అది ఇంటి దగ్గర మీరు పర్సనల్గా చేసుకునేది. యూజువల్గా యాజ్ డాక్టర్స్, యాజ్ క్లినిషియన్స్ అండ్ ఫిజిషియన్స్ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, మీరు అలా ఏది చూసుకున్నా సరే ఒక చిన్న బుక్ పెట్టుకుని నోట్ చేసుకుని మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు చూపిస్తే మాకు అది అడిషనల్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. మేము చేసే టెస్టులతో పాటు ఓకే మీరు ఈరోజు ఇది తిన్నారు, ఇది తిన్న తర్వాత మీ షుగర్ ఇలా మారింది అంటే అకార్డింగ్లీ మేము దాంట్లో మీ ట్రీట్మెంట్స్లో ట్యాబ్లెట్స్లో అడ్జస్ట్మెంట్లు చేయగలుగుతాం. దానికోసం హోమ్ మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్ ఉంది. బట్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ కంపల్సరీ ఆ స్క్రీనింగ్స్ జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చిన్నగా ఉంటాయండి, సూది మొన కన్నా చిన్నగా ఉంటాయి. ఆ చిన్న చిన్న డ్యామేజెస్ సంవత్సరాల తరబడి జరుగుతూ ఉన్నప్పుడు మనకు అర్థం అవ్వదు. షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులు నేను యూజువల్గా నా పేషెంట్స్కి ఇచ్చే అనాలజీ ఏంటంటే, మీకు పిల్లలు ఎదుగుతున్నట్టు ఉంటుంది. పిల్లలు ఎదగటం మనకి రోజు కనపడదు, కానీ ఒకరోజు చూసేసరికి అబ్బాయి ఇంత పెద్దోడు అయిపోయా మా అబ్బాయి అనుకుంటారు. అలాగే షుగర్లో ఇబ్బంది వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనకి డే టు డే లైఫ్లో చేంజెస్ కనపడవు. సడన్గా ఒకరోజు చూసి నాకు ఇంత జబ్బు వచ్చేసిందా అనుకోవాలి తప్ప, అందుకు మనం దాన్ని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడానికి ఎప్పుడు కూడా డయాబెటీస్లో ఒక్కటే దారి, అది ఇన్వెస్టిగేషన్స్. ఈ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి శ్రీ అభిరుచి కెనాల్ రోడ్, భీమవరం. ఈ హాస్పిటల్ని సంప్రదించాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ 08816 251 585 99597 99991.